ఎన్నికల నగారా మోగించేందుకు అన్ని కసరత్తులు ముమ్మరంగా జరుగుతున్న వేళ ప్రచార ప్రణాళికలు ఊపందుకుంటున్నాయి. ప్రచారంలో కీలక పాత్ర పోషించే ప్రచార రథాలు సిద్ధమవుతున్నాయి. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్నాయి. ఎన్నికలంటేనే పండుగ వాతావరణం కనిపిస్తుంది. ప్రజాస్వామ్యానికి పట్టం కట్టే వేడుక. పార్టీ జెండాల రెపరెపలు, రాజకీయ నేతల ప్రచారాలు కళ్ల ముందు కదలాడుతాయి. ఎన్నికల కోలాహలంలో ప్రచారానిది కీలక పాత్ర. అలాంటి ఎన్నికల ప్రచారంలో ప్రచార రథాలకి ప్రత్యేక స్థానముంది. రంగుల మేళవింపుతో ఓటర్లను ఆకట్టుకోవడమే కాదు, చెప్పకనే చెప్పేలా తమ పార్టీ అజెండాను ప్రచార రథంతోనే తెలియజేసేలా రూపొందించడం కూడా ప్రచారంలో భాగమే. కాలం మారుతున్న కొద్దీ ప్రచార రథాల రూపకల్పన మారుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జయలక్ష్మి డిజైనర్స్ సంస్థ గుంటూరులో వివిధ రాజకీయ పార్టీల ప్రచార రథాలను రూపొందిస్తోంది. అత్యాధునిక సౌకర్యాలు, వైర్లెస్ మైక్లు, వేదిక అవసరం లేకుండానే ప్రచారం చేసుకునేలా ప్రచార రథాలను తయారు చేస్తున్నారు. అందుకే ఈసారి ఎన్నికల్లో ప్రచార రథాలు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఆయనకి తయారు చేయడం డిజిటల్ ప్రచార రథం తయారు చేయడం జరిగిందండి. ఇంతకుముందు మీరు అందరూ చూసున్నారండి. ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఇంట్రడ్యూస్ చేసిన పథకాలు మొత్తం ఆయన కాన్స్టిట్యున్సీలో ఊరు తిప్పుదామనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా వెహికల్ తయారు చేయడం జరిగిందండి. ప్రచార రథాల తయారీలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రచార రథాన్ని జయలక్ష్మి డిజైనర్స్ సంస్థ సిద్ధం చేసింది. అత్యాధునిక సౌకర్యాలతో ప్రభుత్వ పథకాలు వివరించేలా రథాన్ని రూపొందించారు. చంద్రబాబుకు ఈ ఎన్నికల రథం చక్కగా ఉపయోగపడుతుందని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరాం అభిప్రాయపడ్డారు. పార్టీలకు అతీతంగా ప్రచార వాహనాలు తయారు చేస్తున్నామని వాహన తయారీదారులు చెబుతున్నారు. ఈ ప్రచార రథం ద్వారా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించబోతా ఉన్నారు. తప్పకుండా ఇది అన్ని రకాలుగా కూడా తెలుగుదేశం పార్టీకి, మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇది అన్ని రకాలుగా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ మరొకసారి వీరందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. మేము ఇది ఒక మంచి అప్లికేషన్ అని ఐడెంటిఫై చేశాము. అండ్ ఇండియాలోనే ఫస్ట్ టైం ఇట్లాగా ఈ వెహికల్ మీద ఇట్లాగ ఎలక్షన్ క్యాంపెయిన్ వెహికల్ తయారు చేయడం అన్నది ఇండియాలోనే ఇది మొట్టమొదటిసారిగా జరిగింది. ఇది క్రెడిట్ అంతా గోస్ టు జయలక్ష్మి క్రియేటర్స్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఇంత మంచి వెహికల్, ఇంత మంచి అప్లికేషన్ తయారు చేసినందుకు. ఇప్పటికే తెలుగుదేశం ప్రచార రథం సిద్ధం కాగా ఇతర పార్టీల ప్రచార రథాలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. అత్యాధునిక హంగులతో ఎన్నికల ప్రచారానికి అనువుగా ఉండే ఉద్దేశంతో రథాలు రూపొందిస్తున్నట్లు వాహన సంస్థ ప్రతినిధులు తెలిపారు.